Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad, and 17 years of teaching experience in civil services. So, June 10న సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం బ్యాచ్, ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం బ్యాచ్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం టోటల్ తెలుగు మీడియం బ్యాచ్ ఇది. జూన్ 10న అశోక్ నగర్ హైదరాబాద్లో జూన్ 10న ఈ బ్యాచ్ ప్రారంభం. సో ఈ సివిల్స్ తెలుగు మీడియం బ్యాచ్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు వెంటనే మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి తెలుగు మీడియం సివిల్స్లో. సో అందుకని మీరు వెంటనే మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. వెంటనే ఫోన్ ద్వారా ఆ కింది నెంబర్లో ఫోన్ చేసి మీరు రిజర్వ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ సీట్ మీకు అలాట్ చేయబడుతుంది. సో ద బెస్ట్ కోచింగ్ ఇస్తాం తెలుగు మీడియంలో. నేషనల్ లెవెల్ స్టాండర్డ్ బుక్స్ని తెలుగు మీడియంలోనే మీకు ఎన్సీఆర్టీస్ కానీ, స్టాండర్డ్ బుక్స్, నేషనల్ స్టాండర్డ్ బుక్స్ కానీ, హిందూ పేపర్ అన్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి క్లాస్లో. మీకు డిక్టేట్ చేయబడుతుంది నోట్స్, ఎలా రాయాలి, ఎలా మొదలు పెట్టాలి, పేరా ఎలా రాయాలి, మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి. సో అన్ని ఇంటర్వ్యూ గైడెన్స్ డే వన్ నుంచి రిమెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి, డే 1 నుంచి మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్ని సైమల్టేనియస్గా నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా ఐఆర్ అంటున్నాం. ఐఆర్లో ఒక టాపిక్ ఉంది, ఇండియా యుఎస్ రిలేషన్స్ అనుకోండి. అది ప్రిలిమ్స్లో ఎలా వస్తుంది, మెయిన్స్లో ఎలా వస్తుంది, జనరల్ ఎస్సీలో ఎలా వస్తుంది, ఇంటర్వ్యూలో ఎలా వస్తుంది, ఇలా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇటు ఇంగ్లీషు తెలుగు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుగులో మెటీరియల్ ఇవ్వబడుతుంది. ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఇంగ్లీషు తెలుగులో టీచ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఇది తెలుగు మీడియం సివిల్ సర్వీసెస్ కోచింగ్ బ్యాచ్. ఇది కంప్లీట్ తెలుగు అనమాట. అంటే మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ తెలుగు మీడియం వాళ్ళు మాత్రమే సివిల్స్ బ్యాచ్ ఇది. ఓకే, రైట్. సో ఇంకొకటి నోటీస్ ఏంటంటే, మీరు ఎక్కడ సివిల్స్ తెలుగు మీడియం హైదరాబాద్ అశోక్ నగర్లో ఎక్కడా లేదు, మన 2 రాష్ట్రాల్లోనే లేదు, ఢిల్లీలో కూడా లేదు. క్లియర్. సో తెలుగు మీడియం అంటేనే అశోక్ ఐఏఎస్ సర్కిల్, సుబ్బారావు సార్, క్లియర్ అనమాట. ఫాదర్ ఆఫ్ తెలుగు మీడియం సివిల్ సర్వీసెస్. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ నుంచి తెలుగు మీడియంలో సక్సెస్ అయిన వాళ్ళు ఏదో ఒక రూపంలో మమ్మల్ని అప్రోచ్ అయినటువంటి వాళ్ళే అయి ఉంటారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ మమ్మల్ని కలిసి మా దగ్గర కోచింగ్ కానీ, మెటీరియల్ కానీ, గైడ్లైన్స్ కానీ, లేకపోతే కనీసం కౌన్సిలింగ్ కానీ తీసుకున్న వాళ్ళు అయి ఉంటారు. సో అందుకని సివిల్స్ తెలుగు మీడియం గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. సో కొంత ఫస్ట్ ఒక 30 మెంబర్స్కి మేము కొంత ఫీజు కూడా కన్సెషన్ ఇస్తాం. ఒక 20% ఫీజు కూడా కన్సెషన్ ఇస్తాం ఇప్పుడు వచ్చే వాళ్ళకి. సో అందుకని మీరు తొందరపడి రండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. ఎందుకంటే పాపం తెలుగు మీడియం అనగానే మీరు అందరూ పాపం చేయడానికే 3-4 వేల మంది కాల్ చేశారు. కానీ వీళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా డౌటు, ఇంకా ఏదో వాళ్ళకి వెళితే ఏదో ఆలోచనలో పడి ఉన్నారు వాళ్ళు. పక్క వాళ్ళకి తెలుగులో ఎట్లా రాస్తావు అది ఇది అని చెప్తూ ఉన్నట్టున్నారు. తెలుగులో ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, నెట్లో చెక్ చేసుకోండి, యూపీఎస్సీకి ఫోన్ చేయండి, యూపీఎస్సీకి మెయిల్ పెట్టండి, వాళ్ళే చెప్తారు మీకు ఏ మీడియంలో రాయాలో. మీ ఇష్టం వచ్చిన మీడియంలో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతారు, మీరు ఏ మీడియంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తున్నారు అని క్లియర్గా అడుగుతారు. మీరు అది ఏ మీడియం అని చెప్పిన తర్వాతనే మీ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది యూపీఎస్సీ వాళ్ళు. మరి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం అయితే హిందీ మీడియం. ఒక ఫ్రెండ్స్ మమ్మల్ని నమ్మండి. కరెక్ట్గా నేను చెప్పింది ఒక 60% మీరు కానీ ఫాలో అయితే డీటెయిల్డ్గా మీకు హోమ్ ట్యూషన్ లాగా డీటెయిల్డ్గా మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోయినా, ప్రజెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద మీకు ఎలాంటి పట్టు లేకపోయినా మేము అన్నీ ఇక్కడ టీచ్ చేస్తాం, అన్నీ చూస్తాం. కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని వదులుకోకండి. తెలుగు మీడియం అంటే మనం ఏదో సివిల్ సాధించలేము అనుకోకండి. తెలుగు మీడియంలో ఎంతోమంది 3వ ర్యాంకు, 9వ ర్యాంకు లాంటి టాప్ 10లోనే ఇద్దరు మనకి భానుప్రకాష్ రెడ్డి గారు 9వ ర్యాంకు, గోపాలకృష్ణ గారు 3వ ర్యాంకు సాధించినటువంటి వాళ్ళు. వీళ్ళు పక్కా తెలుగు మీడియమే, డిగ్రీ BA చదివినటువంటి వాళ్ళు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళే వీళ్ళు. కాబట్టి మంచి ఇంజనీరింగ్ డిగ్రీ, మంచి డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు మీకెందుకు రాదు? కాబట్టి తెలుగు మీడియం బ్యాచ్ అనేది జూన్ 10th స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు బయట అపోహలు ఏమీ పట్టించుకోవద్దు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా మీకు అడ్డమైన ప్రశ్నల్లో అడ్డమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ పక్కింటి వాళ్ళు
మీకు తెలిసిన వాళ్ళ నుంచి అవేవి పట్టించుకోకూడదు. మీరు టాపర్స్ అదే చెప్తుంటారు కదా, వినండి. సివిల్స్ ప్రిపరేషన్లో మిమ్మల్ని మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోండి. మీ పేరెంట్స్కి నమ్మకం కలిగించండి. మేము చదువుతాం, మేము కష్టపడతాం అని చెప్పి మీ పేరెంట్స్ దగ్గర అష్యూరెన్స్ తీసుకోండి. అంతేకాని పక్కింటి వాళ్ళు ఏమైనా మనకేం పైసలు ఇవ్వరు, వాళ్ళేం డబ్బులు ఇవ్వరు, వాళ్ళేం మనకి మనం బాగుపడుతుంటే వాళ్ళేం మనకి హెల్ప్ చేయరు. సో కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు వందల మంది ఫోన్ చేసి ఈ సమస్యలే చెప్తుంటారు. తెలుగు మీడియంలో ఉందా, రాయొచ్చా, ఏంటి సార్ ఇది అని ఇట్లా అడుగుతూ ఉంటారు. నాకే అనిపిస్తుంది. అందుకే నేను ఇన్ని షార్ట్లు, ఇన్ని వీడియోలు చేసి మీకు పెడుతున్నాను. ఎంకరేజ్ చేస్తున్నాను. తెలుగు మీడియం సివిల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. ఒకే ఒక ఇన్స్టిట్యూట్, ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అది సుబ్బారావు సార్. క్లియర్ అనమాట. ఓకే, ఎంతకన్నా నేను చెప్పను. మా ప్రీవియస్ స్టూడెంట్స్ కనుక్కోండి, మా దగ్గరికి రండి, తెలుసుకోండి. మా పాత స్టూడెంట్స్, పాత బ్యాచ్ స్టూడెంట్స్ చూడండి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు తెలుసుకోండి. ఓకే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పను, మీరే తెలుసుకోండి, త్వరపడి రండి. ఓకే, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని బాగా చేరవేయండి. సివిల్స్ తెలుగులో రాయొచ్చు అనే విషయాన్ని వాళ్ళకి చేరవేయండి. ఓకే, రైట్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.